output of given code. మన ఇక్కడ ఏ వాల్యూ ఎంత 511 క్యారెక్టర్ పాయింటర్ అనేది క్యారెక్టర్ పాయింటర్ క్యారెక్టర్ సైజ్ ఎంత 1 బైట్ ఇంటీజర్ సైజ్ ఎంత 2 బైట్స్ ఆల్ పాయింటర్ సైజెస్ ఆర్ ఈక్వల్ అది క్యారెక్టర్ పాయింటర్ అయినా ఇంటీజర్ పాయింటర్ అయినా ఆల్ పాయింటర్ సైజెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి 511 అనేది మనకి 2 బైట్స్ తో స్టోర్ అవుతుంది మనకి 511 ని ఇది ఫస్ట్ బైట్ 500 నెక్స్ట్ బైట్ 501 ఓకే దీని బైనరీ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే 511 ని ఈక్వివలెంట్ బైనరీ ఫామ్ ఇది 00000001 ఇది ఫస్ట్ బైట్ ఇది సెకండ్ బైట్ నెక్స్ట్ ptr ఇది a నెక్స్ట్ వన్ ఇస్ ptr క్యారెక్టర్ పాయింటర్ మన క్యారెక్టర్ పాయింటర్ ఇంటీజర్ వేరియబుల్ కి అడ్రస్ అసైన్ చేయొచ్చు ఇంటీజర్ వేరియబుల్ కి అడ్రస్ ఎంత 500 కాబట్టి మనకి ptr అనేది దీన్ని పాయింట్ అవుట్ చేస్తుంటుంది మనకి ptr అనేది క్యారెక్టర్ పాయింటర్ కాబట్టి యాస్ట్రిక్ ptr అంటే 1 బైట్ రిటర్న్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ ఈ 1 బైట్ వాల్యూ తీసుకెళ్ళి మనకి దేనికి అసైన్ చేస్తాం b కి అసైన్ చేస్తాం అంటే b లోకి వాల్యూ ఎంత వస్తుంది 111111 ఇది బైనరీ ఫామ్ ఈక్వివలెంట్ డెసిమల్ ఫామ్ ఏంటంటే -1 కాబట్టి b లోకి వాల్యూ ఎంత వస్తుంది -1 b లోకి వాల్యూ -1 వస్తుంది నాకు ఇక్కడ a లో వాల్యూ ఉంది 511 ఉంటుంది సో a లో 511 ఉంటుంది b లో -1 ఉంటుంది కోడ్ రన్ చేస్తే 511 -1 ఇస్ ద అవుట్పుట్ సో alt F9 వార్నింగ్ వస్తుంది వార్నింగ్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం Control F9 alt F5 so 511 -1 so Control F9 alt F5 so 511 -1 is the output